హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే పాతకాలం పద్ధతిలో పుల్లట్లు అయితే వేసి చూపించబోతున్నానండి. ఈ పుల్లట్లు అయితే పాతకాలంలో పప్పులు నానబెట్టే పద్ధతి వేరుగా ఉంటుంది. ఇది ఏమేమి వేసి నానబెడతారు, ఎలా చేస్తారు అనేది నేను ఈరోజైతే డీటెయిల్గా మీకైతే చూపించబోతున్నాను. నిజంగా ఈ పుల్లట్లు వేస్తూ ఉంటేనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. ఈ పుల్లట్లు వేస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తాయి, అంత టేస్టీగా అంత బాగుంటాయి. ఇప్పుడు మనకు దొరుకుతున్న పిజ్జాలు, బర్గర్లు ఇవైతే నిజంగా వీటికి ముందు బలాదూరేనే చెప్పాలి, అంత బాగుంటాయి. చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వస్తాయంటే ఈ పుల్లట్లు వేసే కొద్దీ మనకి వేసి ఇస్తూ ఉంటే తినేస్తూ ఉంటాం వేడివేడిగా. అలాగా ఈ పుల్లట్లను ఎలా వేసుకోవాలి, ఈ పప్పులు ఎలా నానబెట్టుకోవాలి అనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ కప్పుతో 2 కప్పుల బియ్యాన్ని వేస్తున్నాను. కేజీలో అయితే ఇది 1/2 కేజీ బియ్యం ఉంటాయి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. ఇవి మెంతులు ఎక్కువ వేయాలి దీంట్లో. అలాగే మనం వేసుకున్నవన్నీ 4-5 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే మనం ఒకసారి నానబెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కడగకుండానే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ముందే బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో చిక్కటి మజ్జిగని ఇందులో యాడ్ చేసుకోవాలి. చిక్కగా ఉండి కొంచెం పులుపుగా ఉన్నా పర్వాలేదు, చిక్కగా ఉన్న మజ్జిగని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ బియ్యంలో మజ్జిగ అనేది బాగా కలిసిపోయేలాగా కలిపేసేద్దాము. పాతకాలంలో అయితే ఇప్పుడు ఈ టైంలోనే అన్నాన్ని 2 కప్పుల బియ్యానికి 1 కప్పు అన్నాన్ని యాడ్ చేసి ఈ మజ్జిగతో పాటే నానబెడతారు. నేను ఇక్కడ అన్నంకు బదులు అటుకులు అయితే తీసుకుంటున్నాను. అన్నం వేసుకొని చేసుకునే వాళ్ళు 1 కప్పు అన్నాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు అటుకుల్ని వాష్ చేసి ఇప్పుడు బియ్యంతో పాటు మజ్జిగలోనే ఈ అటుకులను కూడా వేసి నానబెట్టేస్తున్నాను. ఈ అటుకులైనా అన్నాన్నైనా యాడ్ చేసేది ఏంటంటే మనం మినపప్పు వేయకుండా చేస్తాం కాబట్టి కొంచెం జిగురు కోసమే యాడ్ చేస్తారు. ఈ అటుకులను కూడా చక్కగా ఇందులో కలిసిపోయేదాకా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. మిక్స్ అయిపోయింది కదా, దీన్ని అయితే కనీసము 3 to 4 అవర్స్ అయితే నాననిద్దాము. 3 to 4 అవర్స్కి మనం పెట్టుకున్న బియ్యము అటుకులు అనేది చక్కగా వేసిన మజ్జిగ మొత్తాన్ని కూడా చక్కగా పీల్చేసాయి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న అటుకులు అలాగే బియ్యాన్ని యాడ్ చేద్దాము. దీనిలో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అదేవిధంగా మిగతా బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పిండికి సరిపడా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కి అయితే వదిలేద్దాము. చూడండి మార్నింగ్కి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని మనం ఎంత వేసుకోవాలో అంత ఉంచుకొని మిగతాది వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఎందుకంటే మనము ఈ పిండి అనేది రెగ్యులర్గా వేసుకునే దోశల పిండి కన్నా కానీ లూజ్గా కలుపుకోవాలి. మనం పక్కకు తీసి పెట్టుకున్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన గుంట పునుగులు కానీ లేదా పునుగులు కూడా వేసుకోవచ్చు. ట్రెడిషనల్ పద్ధతులు అని చెప్పాను కదా, మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలా ఒక స్టిక్కి క్లాత్ని అయితే ఈ విధంగా చుట్టేసేవాళ్ళు. చుట్టేసేసి దీన్ని వాటర్లో ముంచి ఒకసారి ప్యాన్ని గ్రీస్ చేయడానికి అలాగే ఆయిల్ వేయడానికి దీన్నే యూజ్ చేసేవాళ్ళు. చాలా బాగా వచ్చాయి కూడా. వాళ్ళు చేస్తుంటే ఆ పద్ధతి చూస్తూ ఉండాలనిపించేది. వాళ్ళు దోశలు వేస్తున్నా అదే పద్ధతిని ఈరోజైతే మీకు చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత వాటర్ అలాగే ఆయిల్ తోటి ప్యాన్ని గ్రీస్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ని ప్యాన్కి అప్లై చేసేసుకొని మనం కలిపెట్టుకున్న పుల్లట్ల పిండిని అయితే ఒక గరిటెడు ఇలా వేసుకోవాలి. తర్వాత దీన్ని స్ప్రెడ్ అయితే చేయము, ఇలా పోస్తామంతేను. తర్వాత దీన్ని సిమ్లో పెట్టి బాగా కాలనివ్వాలి. అప్పుడు బాగా పైన చాలా ఫ్లఫీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి. దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇదే విధంగా ప్రతిసారి కూడా ప్యాన్ని అయితే గ్రీస్ చేసుకుంటూ మనకి ఎన్ని పుల్లట్లు కావాలో అన్ని పుల్లట్లను కూడా ఇలా ఈ విధంగా సిమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే పుల్లట్లు అయితే రెడీ అయిపోతాయి. అంతేనండి, పుల్లట్లు అయితే రెడీ అయిపోయాయి. దీని కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి అయినా లేదా అల్లం పచ్చడితో కూడా చాలా బాగుంటాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనం వేసుకున్న పుల్లట్లు అనేది.
నిజంగా ఇవి తింటుంటే ఇంకా 2 తిందాము అనిపిస్తాయండి. అంత టేస్టీగా కొంచెం పుల్లగాను మనకు చట్నీతో కొంచెం కారంగాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే పుల్లనట్లు అయితే ట్రై చేయండి. మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.